ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం ప్రయాణం ప్రయాణం. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను 13 డిసెంబర్న పొబ్జికా వ్యాలీలో ఉన్నాను. పొబ్జికా వ్యాలీ సముద్ర మట్టానికి 2560 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు స్విట్జర్లాండ్ ఆఫ్ భూటాన్ అని అంటారు. ప్రస్తుతం టెంపరేచర్ -3 డిగ్రీలుగా ఉంది. నా జీవితంలో మొదటిసారి -3, -6 డిగ్రీల సెల్సియస్ని ఫేస్ చేస్తున్నాను. కొలాయి వద్ద నీళ్లు గడ్డకట్టడం మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలాగైనా పర్వాలేదు, ఇలాంటి హై ఆల్టిట్యూడ్లో లో టెంపరేచర్లో రన్ చేయాలని డిసైడ్ అయ్యాను. చలి ఎక్కువగా ఉన్న సాహసంతో ముందుకెళ్తున్నాను. చుట్టుపక్కలంతా కూడా ఐస్ ఫామ్ అవుతుంది. తెల్లని కనిపించేదంతా కూడా ఐస్ రాత్రంతా సెటిల్ అయి ఉంటుంది. మొదటిసారి ఎక్స్పీరియన్స్ అవుతున్నందువల్ల కొంత ఉద్విగ్నభరితంగా అనిపిస్తుంది. సూర్యోదయం అయ్యే వరకు వేచి ఉండి ప్రారంభించాను. ఇప్పుడిప్పుడే సూర్యోదయం అయినందువల్ల సూర్యకిరణాల వేడి కొద్దిగా ఆస్వాదిస్తున్నాను. ఇలాంటి హై ఆల్టిట్యూడ్లో లో టెంపరేచర్లో రన్ చేయాలని గతంలోనే నేను ప్రిపేర్ అయ్యాను. గత కొద్ది రోజులుగా మాస్క్తో ప్రతిరోజు రన్ ప్రాక్టీస్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న పక్షులు బ్లాక్ నెక్ క్రేన్స్, అంటే నల్లని మెడకాయ గల కొంగలు. ఇక్కడ ప్రతి శీతాకాలము వలస వచ్చే పక్షులని చెబుతున్నారు. టిబెట్ నుంచి ఈ పక్షులు ఇక్కడికి వలస వచ్చి వాటి యొక్క సంతానాన్ని పొంది తిరిగి వెళ్ళిపోతాయని చెప్పడం జరిగింది. ఇక్కడున్న మొక్కలన్నీ కూడా తెల్లని ఆకారంలో ఒక వింత మొక్కలుగా కనిపిస్తున్నాయి. మొత్తం ఐస్తో కప్పబడి ఉన్న మొక్కలు ఇవి. చలితో నా చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి, అయినా ముందుకే సాగుతున్నాను. అమ్మయ్య, ఈ కొండ నీళ్ళలోకి వచ్చే వరకు చలి మరింత తీవ్రమైంది. తట్టుకోలేని విధంగా నాకు ఇబ్బంది కలుగుతుంది.
నా చేతులు ఫ్రీజ్ అవ్వడంతో ఇక నా వల్ల కాదనిపించింది. తిరగడం జరుగుతుంది. ఇక్కడున్న పరిసరాలన్నీ కూడా తెల్లని శ్వేతవర్ణంలోకి మారాయి. ఇంకొద్ది రోజులు అవుతే ఇదంతా ప్రాంతమంతా కూడా ఐస్తో కప్పబడి ఉంటుందని తెలుసుకోను. ఇక్కడ కనిపిస్తున్న సెలయేరు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మొత్తం 10 కిలోమీటర్స్ పరిగెత్తాం అనుకున్నాను. కనీసం ఒక 6 కిలోమీటర్లైనా పరిగెత్తాలని నిర్ణయించుకుంటున్నాను. చేతులకు గ్లౌజ్ వేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. యాక్ యానిమల్ స్టాండింగ్ అక్రాస్ టు మీ. ఈ యాక్ యానిమల్ని మొదటిసారిగా నేరుగా చూస్తున్నాను. ఒంటి నిండా బొచ్చుతో భలే అందంగా ఉంది. ఈ జంతువు ఇక్కడ ప్రజలకు జీవనోపాధి. ఈ జంతువు పలు విధాలుగా ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రజలకు. దీని పాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనవి. దీని యొక్క బొచ్చుతో వస్త్రాలు, ఉలన్ స్వెటర్లు తయారు చేసుకుంటారు. దీని యొక్క పేడను ఎరువుగా వాడతారు. మాంసాన్ని తింటారు. ఈ యొక్క జంతువు ద్వారా వస్తువుల ట్రాన్స్పోర్టేషన్ కూడా వినియోగిస్తారు. మనకు బర్రెలు, గొర్రెలు ఎలాగో ఈ యొక్క జంతువు ఇక్కడి ప్రజలకు అలాగే. మనకు బర్రెతో, గొర్రెతో వచ్చే ఉపయోగాలు ఇక్కడ ప్రజలకు ఈ యొక్క జంతువు తీరుస్తుంది. ఈ యొక్క జంతువు బర్రె ప్రజాతికి చెందిందే. మా గైడు ఈ జంతువు గురించి ఒక పిట్ట కథ చెప్పాడు. బర్రె మరియు యాక్ 2 అన్నదమ్ములని, యాక్ చిన్నవాడని, బర్రె పెద్దదని, వాటికి ఉప్పు అవసరం ఉండి ఉప్పు తేయడానికి చిన్నవాడిని కొండ ప్రాంతానికి బర్రె పంపిందని, అక్కడ చలి ఎక్కువ ఉంటుందని, తనకు బొచ్చు కావాలంటే బర్రె త్యాగం చేసి బొచ్చు ఇచ్చిందని, ఆ బొచ్చు తీసుకొని ఉప్పు కోసం వచ్చిన యాక్ ఇక్కడే ఉండిపోయిందని, తన తమ్ముడు రాక కోసం బర్రె ఎప్పటికీ ఉత్తరం వైపు తలెత్తి చూస్తుందని ఒక చిన్న పిట్ట కథ చెప్పాడు. అది ఇక్కడ ప్రజల నమ్మకం కూడా అయి ఉంటుంది.